మన తెలుగు అతనే, మన డ్రైవరే అనమాట. ఒకతను ఏం చేశాడో తెలుసా, 15 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు వెంబడించినా కూడా మన వాడు ఆపకుండా అయితే వెళ్ళిపోయాడు. అది కూడా హైవే మీద. ఇలా 15 నిమిషాల పాటు వెంబడించి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడో అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. 15 నిమిషాల పాటు పోలీసు వాళ్ళు వెనపక్క సైరన్ మోగిస్తూ ఉన్నా కూడా మన వాడికి ఎందుకు భయం లేదు, అదేవిధంగా ఎందుకు పట్టించుకోలేదంటే కన్నా అంత ఘోరంగా తాగి ఉన్నాడు అనమాట మనవాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, దాదాపుగా 12 గంటల సేపు తనకి స్పృహ కూడా లేదు బ్రో. ఇక తాగిన వాళ్ళకి 3000 దినార్లు ఫైన్ ఏంటి, 3000 దినార్లు ఫైన్ ఏంటంటే కన్నా, మరి ఈ విధంగా తాగేసి నీకు 12 గంటల సేపు స్పృహ లేకుండా ఇతరుల యొక్క ప్రాణాలు తీస్తానంటే కరెక్ట్ కాదు కదా. ఒకవేళ అదే క్రమంలో అతనే తాగినటువంటి వ్యక్తి మన కారుని గుద్ది మన ప్రాణం పోతే కన్నా మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా కువైట్ లో కూడా 3000 దినార్ల ఫైన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది కరెక్టో కాదో మీరే డిసైడ్ అయితే చేయండి.